శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ప్రతిబోధ విదితం మతం అమృతత్వం విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. కాబట్టి ఈ 4వ మంత్రము ఇది మనం చెప్పుకుంటున్నాము. ఇది ఒక రకంగా అన్ఫోల్డ్మెంట్ మంత్ర. ఎవరైతే ఈ ఆత్మ స్వరూపాన్ని, సాక్షిత్వాన్ని, స్వాత్మ జ్ఞానము కలిగించుకోవాలంటే ప్రతిబోధంగా ఎవరైతే ఆత్మను అవగతం చేసుకుంటారో, బ్రహ్మమును అవగతం చేసుకుంటారో వారే. ఇప్పుడు బ్రహ్మమును ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పింది. అక్కడ బోధ అనేది ఇప్పుడు అందరికి ఆత్మ, ప్రతిబోధ అనేది బ్రహ్మం. బోధ ఎందుకు ఆత్మ అంటే నేను కదా, అహం ప్రత్యయం కదా. అహం ప్రత్యయము బోధ దేహేంద్రియ సంఘాత అభిమానమే, అహంకారమే. దేహేంద్రియ సంఘాత అభిమానం ఏది? అహం ప్రత్యయం. అహం ప్రత్యయాభి సాక్షి తదేవ దేహేంద్రియ సంఘాత రహిత. అది దేహేంద్రియ సంఘాత వర్జితమై ఉందన్నమాట. ఏది? అహం ప్రత్యయ ప్రతిబోధ. కాబట్టి ఈ ప్రతిబోధ జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. ప్రతిబోధ జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఈ ప్రకారంగా ప్రతిబోధగా ఎవరైతే తెలుసుకుంటారో వారే ఆత్మ యొక్క యథార్థమైన స్వరూప జ్ఞానం కలిగిస్తున్నారు. ఆత్మ యథార్థ స్వరూపమైన జ్ఞానమే బ్రహ్మము. దాన్ని ఆత్మ జ్ఞానం అంట. జస్ట్ ఆత్మాను బ్రహ్మ ఇది విజానాలు ఎవడు కూడా ఆత్మనే బ్రహ్మం అని తెలుసుకోడు. ఆత్మ సత్కారి శరీరేంద్రియవాన్ అనేది తెలుసుకుంటాడు ఎవరైనా. ఈ ప్రకారంగా ప్రతిబోధ జ్ఞానమే ఆత్మ యొక్క యథార్థ స్వరూపమైన జ్ఞానం. ఆత్మ యొక్క పరమార్థ తత్వం అదే బ్రహ్మం. ఇది బ్రహ్మజ్ఞానము ప్రతిబోధగా తెలుసుకుంటేనే కలుగుతుంది. ఈ ప్రతిబోధ జ్ఞానము ఇది అవినాశి జ్ఞానం, నిత్య జ్ఞానం. అదే చిన్మాత్రం సద్జ్ఞానం అనంతం. కాబట్టి అమృతత్వం ఇది ఏంటంటే ఈ అమృతత్వ జ్ఞానము ఈ ఆత్మనా విందతే అని చెప్పి. ఎట్లాగా అంటే ఇప్పుడు నేనున్నాను అనేది దేహేంద్రియ సంఘాత మాత్ర అభిమానంగానే కదా. కాబట్టి నేనున్నాను అనేటువంటిది తెలుసుకోవాలి అంటే నేను యొక్క కృత్యాలన్నీ, నేను యొక్క వ్యవహారాన్నంతా పట్టుకోవాలి. ఇప్పుడు వీడి నుండి సిగరెట్ నుండి పొగ వస్తుంటే ఆ పొగ ఫోర్స్ గా వస్తున్నది అనుకోండి. అట్లా బీడీ నుండి చుట్ట నుండి దాని నుంచి ఫోర్స్ గా రాని పొగ పీల్చేవాడిని బట్టి వస్తుంది. దాన్ని పట్టుకొని ఆ యొక్క సిగరెట్ పీకో చుట్ట పీకో పట్టుకొని లాగుతుంటాడు కదా, లాగేదాన్ని బట్టి అందువల్ల దాన్ని బట్టి ఎవరిది వాడుకుంటున్నారు అని మనం విచారం చేయాలి, ఆలోచన చేయాలి. మనము చుట్టలో
సిగరెట్ ను చూసితే కూడా అక్కడ ఎవరు ఉండరు. అది నేను పట్టుకోవాలి తీసేవాడు ఎవరు, అది చూస్తే మనిషి ఉంటాడు. నోరు కలిగిన వాడు, శ్వాసలు కలిగిన వాడు, దేహేంద్రియములు కలిగిన వాడు ఉంటాడు. అలాగా ప్రత్యయాలు కలిగిన వాడు ఉంటాడు, వేదనానుభవాలు కలిగిన వాడు ఉంటాడు. ఈ వేదనానుభవాలు కలిగిన వాడు ఎవరు అని ఆత్మనా విందతే, ఎవరు అని విచారం చేస్తే ప్రత్యయముల ద్వారా ప్రత్యయ సముదాయం ఏంటే దాని యొక్క స్వరూపాన్ని మనం గుర్తించుకోవాలి. ప్రత్యయములకు అన్యముగా కాదు, ప్రత్యయములు ఎందే ప్రత్యయ సామాన్యత్వేన ప్రత్యయానికి విలక్షణంగా ఆత్మ కనిపించదు. ఉన్న చోట నీకు వ్యవహారాలున్న చోటే వ్యవహారానికి అతీతమైన వ్యవహారానికి అసంగమైన తత్వం కూడా ఉంటుంది. నామరూపాలయందే ఆకాశం, నామరూపాలను వదిలి దూరంగా ఎక్కడో ఆకాశ తత్వం ఉండదు. అందువల్ల ఆత్మనా విందతే వీర్యం అని. కాబట్టి ఈ యొక్క ఆత్మ యొక్క వ్యవహారము పట్టుకొని తత్సాక్షి తత్స్వరూప సహాన్ని విచారం చేసినట్లయితే ఆ యొక్క వివేక విచారం వలనే, వివేక జ్ఞానం వలనే మీకు అమృతత్వం విందతే, ఈ అమృతత్వ జ్ఞానం అనేది కలుగుతుంది. ఇదే పద్ధతి. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ప్రతిబోధ జ్ఞానాన్ని కలిగిస్తుంటారు. బోధన పట్టుకోకుండా ప్రతిబోధ జ్ఞానం కలగదు. ఈ పశ్చిమ స్పృశన్ విగ్రహం అనేది పట్టుకోకుండా తత్సాక్షి తదనుభవ తదాత్మని తెచ్చుకోలేదు. శ్రోతామంతా విజ్ఞాతని మీరు పట్టుకోకుండా తదాత్మని మీరు గ్రహించుకోలేదు. ఇదే ద్వారం. సర్వ వ్యవహారాలకు సాక్షి ఆత్మ ఎవరు అనేదానికి ద్వారం ఇదే. కాబట్టి ప్రత్యయాలని మీరు తీసి పడేస్తే, తలంపులను తీసేస్తే తలంపులకి తలంపులను ప్రకాశించేవాడు మీకు అవగతంగానే. అందుకే నిన్న చెప్పింది అన్నమాట, అదే ద్వారం. ఆ అంతరాత్మ యొక్క విజ్ఞానం కొరకు అని చెప్పేసి. లాస్ట్ పాయింట్ ఇది. ప్రత్యేగాత్మతయా విదితం బ్రహ్మ యదా తదా తన్మతం తత్సమ్యక్ దర్శనం ఇత్యర్థః. కాబట్టి ప్రత్యేగాత్మతయా విదితం బ్రహ్మ యదా భవతి తదా ఏవ తన్మతం. అదే సరైన జ్ఞానం, అదే శృతి చెప్పిన జ్ఞానం, ఇదే సరైనటువంటి సమ్యక్ జ్ఞానం అవుతుంది. తత్ సమ్యక్ దర్శనం అవుతుంది. అంటే ప్రత్యయాలకి ప్రత్యేగాత్మ అంతరాత్మ సాక్షి ఎవరు అని తెలుసుకోవడమే. ప్రత్యయాలకి ఆత్మ ఎవరు, ప్రత్యయానికి ద్రష్ట ఎవరు, ప్రత్యయానికి అనుభవం ఎవరు, ప్రత్యయానికి స్వరూపం ఏమిటి, పాముకి ఆధారం ఎవరు చూసారా, ఆ వెండికి ఆధారం ఎవరు, ఆ వెండి తోస్తుంది కదా దానికి ఆధారం ఎవరు, ఆ తోసే సర్పానికి ఆధారం ఎవరు, ఈ ప్రత్యయానికి ఆత్మ ఎవరు, ప్రత్యయానికి ప్రకాశం ఎవరు, ప్రత్యయానికి సాక్షి ఎవరు అని విచారం చేస్తారు. అదే ఇప్పుడు మీరంటారు కదా, రాంగా అన్నారు, మరి ఎన్ని తలంపులు వస్తుంటాయి, మనసులో చికాకుగా ఉంటుంది, ఇవన్నీ అశాంతిగా ఉంటుంది, ఎట్లాగా అని అడుగుతారు. ఈ ఆయనే కాదు దగ్గర అందరూ అడుగుతారు, అవునే కదా. ఈ మనకి అంతఃకరణంలో అలజడిగా ఉంటే అడుగుతారు, ఏంటండి అలజడిగా ఉంది, అశాంతిగా ఉంది,
ఎప్పుడు చూసినా ఒక రకమైన బాధగా కష్టంగా ఇట్లా ఉంటుందని అడుగుతారు కదా, అడగదా? అడుగుతారు. చక్కటి చాలా తేలికైనటువంటి దానికి ఏం చేయాలి అని అడుగుతారు. మళ్ళా అసలు వేదాంతం విచారం చేసుకునే వాళ్ళకి అట్లాంటి క్వశ్చన్ పుట్టకూడదు. పుట్టినా సరే ఆన్సర్ వెంటనే సరిపోదు, తెలుసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఇప్పుడు జనరల్ క్వశ్చన్ ఒకటి వేస్తాను నేను. ఇప్పుడు మనకి అంత పెద్ద వయసులు ఒక్కొక్కటి. ఇప్పుడు పాత బస్తీ అనుకోండి, హైదరాబాద్, ఎక్కడో ఒక ముసలమాన్ని కొట్టారు అని కానీ ఒక ముసలమాన్ని ఒకడు కొట్టాడు, వాడు ఇస్తున్న పరిస్థితి వాడు కొట్టాడు, ఎందుకు కొట్టాడు అని చెప్పగానే ఈ మాట వెంటనే ఒక 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 10 పర్లాంగుల దూరంలో ఒక మనిషికి తెలిసిపోయి వాడు ఆ కొట్టు దగ్గర చుట్టుంటాడు. చాలా మంది బేరాస్ వచ్చుంటారు. పిల్లల కొట్టు కావచ్చు, లేకపోతే ఫ్యాన్సీ కొట్టు కావచ్చు. టక 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 సరి చేస్తుంటాడు వాడు. ఎవరు కొట్టుకాడు, వాడికి తెలుసు వాడు కొట్టాడంటే అర్థం ఏంటి? కానీ గొడవలు అవుతుంది అంటే లేకపోతే చేసేస్తానని తెలిసి పెట్టి ఎక్కడో జరిగితే నువ్వు ఎందుకు షాకు పెట్టేస్తావు, గొల్లవాడు మొన్న పోయా నిమిషాలు మీరు కాల్చాలి అంతా. నాకు తెలిసి నిత్యానుభవం ఇదని టకటకతో సర్ది చేసి తలుపులేట్ చేసుకొని ఉడాయించేస్తారు ఇంటికి. అట్లాగా మనకి వయసు మీరు పోతుంటే స్థూల శరీరం సమాధానం చెప్పకుండా ఉంటే కూడా మనం కొన్ని పనులు పెట్టుకోవడం కదా ఇంకా బయట. అవునా? కొన్ని వ్యవహారాలన్నీ పెట్టుకుంటాం, దానికి వయసు మేరదు ఎప్పుడు పనులకి. శరీరానికి మాత్రమా ఏదో పెయింటింగ్. వ్యవహారాలేమో అలాగా మేరు పర్వతం లాగా, కల్పవృక్షం లాగా, కామధేను లాగా, చింతామణి లాగా ఉంటాయి. వ్యవహారం అట్లా ఉంటాయి. కల్పవృక్షము, కామధేను, చింతామణి, మేరు పర్వతం ఇట్లా ఉంటే వ్యవహారం. చేసేవాడే ముసవాడైపోతాడు. శరీరం ముసలితనం వచ్చేస్తుంది. అయినా సరే మనకి ఏ శరీరంలో కూర్చుంటే రావలేము, లేస్తే కూర్చోలేము, నడవలేము, ఒక అడుగు పెట్టలేము, జీవిపోయినా ఆ వ్యవహారాలు పెట్టుకున్నప్పుడు మనం శరీరాన్ని లాగిస్తామా లేదా? పనుందిరా పనుందిరా అని రావాలి రావాలి, నువ్వు రావాలి, రాకపోతే పొలంలో అడిగి అడిగి అని దాన్ని తీసుకెళ్తాం. నేనే ఆ శరీరం వద్దు మరో నేను రావాల్సిందేనో అని తీసుకెళ్తాం కదా. అప్పుడు మనం శరీరం యొక్క ఆ వినతిని, ప్రార్థనని ఆలోచించామా? రావాల్సిందే అని చెప్పి రాకపోతాం కూడా. అట్లాగే తత్వవేత్త కూడా సాక్షి మాత్రుడుగా ఉండి, తన్మాత్రుడుగా ఉండి, నిత్యమై ఉండి, సత్యమై ఉండి, అమృతుడుగా ఉండి, మనసులో ఏదైనా గొడవ జరుగుతున్నా అది లెక్కలేదు స్వభావం. నేను నిత్యము, మనసు ఏదైతే నాకేది అని మనసుని లెక్క చేయకుండా పని చేయిస్తుంటాడు. మనసు ఏమో గొడవ పెడుతుంటుంది, శరీరమేమో సరిగ్గా ఉండదు, నేనున్నానుగా అన్నట్టుగా ఈ మనసునే లెక్క చేయదు. అర్థమైందా? అప్పుడు ఎవరు మూడింట్లో ఎవరు నిత్యము? సాక్షి నిత్యమా, మనసు నిత్యమా, శరీరం నిత్యమా? సాక్షికి సంసారం ఉందా, మనసుకు సంసారం ఉందా, శరీరానికి సంసారం ఉందా? మనసుకి సంసారం, ఇది తిరుగులేదు. కానీ సాక్షి అది పనిచేయించదు, పర్వాలేదులే అంటుంది. ఎవరిలే మనసును పట్టుకోరు. అందుకనే మనసు అప్పుడప్పుడు బాధపడుతుంటుంది,
అప్పుడప్పుడు సాక్షి బలంతో పనిచేసేస్తాం, మళ్ళీ బాగుపడుతుంది, మళ్ళీ సాక్షి బలంతో మళ్ళీ పనిచేస్తాం. అప్పుడు సాక్షి జ్ఞానం కలిగించుకున్న వాళ్ళు మనసును కూడా లెక్కలో పెట్టుకోడు. అర్థమైందా? అందుకనే ఎప్పుడైనా వాళ్ళు అడిగే వేదాంతులు ఎప్పుడైనా నీకు మనసులో ఇంత బాగుందంటే మానేసి కూర్చోకూడదా అంటే వింటారా? వ్యవహారం చేసేవాళ్ళు ఏదో ఒకటి దానికి ఉపశమనం చెప్పి అదలేదులే కానీ చేయబోతే ఎట్లాగా అని ఇలా పోతుంటాం. ఆ బలం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని అడుగుతారు. నీ మనసులో వీక్నెస్ నాకు తెలుస్తుంది, దాని గర్భలక్షం బాగా బయటపడింది, శరీరంలో బయటపడింది, అయినా పర్వాలేదు అనేది ఆ బలం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. ఎక్కడి నుంచి వచ్చింటుందా? సాక్షి. అందుకనే ఆత్మ నా విందతే. కానీ ఆ మాట వాళ్ళకి తెలియదు కదా. ఆత్మయో నిత్యహాని తెలియక ఆ ఆత్మ బలాన్ని మళ్ళీ ఆరోపణ చేసుకొని పర్వాలేదు అని మళ్ళీ చేస్తుంటుంది, మళ్ళీ ఎదుర్కొంటుంది ఎవరో. కాబట్టి ఎప్పుడైనా సరే మనసులో ఏదైనా సరే సమస్యలు, బాధలు, కష్టాలు, అశాంతులు, అలజడి, విక్షేపము ఇవన్నీ జరుగుతుంటే అది దృశ్యమా దృక్కా? అది అప్పుడప్పుడు ఉన్నదో ఎప్పుడు ఉందా? అది మనకు కనిపించిందా లేకపోతే అదే చూసేసిందా? చూసేవాడు ఎవరు? చూసేవాడు దానికి విలక్షణంగా ఉన్నాడు, దానికి అంటుకుపోయి ఉన్నాడా? చూసేవాడు ఎప్పుడు ఉన్నాడు, అది ఎప్పుడు ఉందా? మరి దాన్ని బట్టి అలా వివేకం చేసుకొని ఆత్మీయ సత్యము మనసులో ఉండే భావాలు నిజం కాదు, అవి వచ్చిపోయేవి మనం కల్పించుకున్నవి, చూసేవాడే నిత్యం అని తెలుసుకొని మనసుని మనం లెక్కలో పెట్టుకోబోతాం. మరి ఆ మనసుకు అలా ఎందుకు వచ్చింది అని అడిగారనుకోండి, గత అభ్యాసం. ఎప్పుడైనా సరే ముఖం మీద గాని శరీరం మీద గాని ఏదైనా మచ్చ ఏర్పడిపోతే, ఎప్పుడైనా కాలిన మచ్చ ఉండుంటుందా? మచ్చ ఉంటుందా? ఉండు. కాలింది. కాలిన తర్వాత పుండు నయం అయిపోయింది, నయం అయిపోయిన తర్వాత మచ్చ. అలాగే మనసులో కూడా కొన్ని భావాలు, కొన్ని అలవాట్లు, సంస్కార రూపంలో అలా తోస్తుంటుంది కానీ అది నిజంగా గాయపరిచేది మాత్రం దాని పూర్వం అభ్యాసం ఉన్న అది సత్యత్వం కాదు, అలాగే అనిపించిన సత్యత్వం కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మూమెంట్ లో అది నిజము, మూమెంట్ కానప్పుడు అది అబద్ధం. అది బాగా గుర్తుంచుకోవాలి. మూమెంట్ లో తోచే మనసు అది నిజమే, మూమెంట్ కాకుండా అది అనిపించేది అది మాత్రం రిఫ్లెక్షన్. అంటే గతం అన్ని చూపిస్తుంటుంది కదా మనసు, అదేమో మూమెంట్. ఆ మూమెంట్ కాదు, ఇది జరిగిన మూమెంట్ కాదు, అది జరిగిపోయిన తర్వాత ఊరికే అలా అనిపిస్తుంది. దాన్ని కూడా మనం అప్పటికప్పుడే నిజం చేసినట్లయితే సమస్య. అవన్నీ జరిగిపోయినాయి, అలా మనసులో అలా తోస్తుంటుంది, లేదు నిజంగా లేదు కొద్దిపడేయాలి. ఇప్పుడు స్వప్నంలో మీరు ఎక్కడైనా సరే నూతిలో పడిపోయినట్టుగా మీకు ఆ స్వప్నం విషయం మరలా తోచింది అనుకోండి, మనసులో ఐకుంఠలో పడ్డారా? ఎప్పుడో మీకు జరిగిపోయిన విషయాలు మనసులో తోస్తున్నాయి అనుకోండి, అదంతా ప్రజెంట్ అనుభవమా, వర్తమాన విషయమా? అట్లాగా మనసు ఎప్పుడైనా సరే ఒక రకమైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క దిక్సూచిగా అక్కడ పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంటే ఆ మనసులోనే కదా ప్రకాశించుకోనుంది ఎవరో ఆత్మ, అందుకని అది అట్లా పనిచేస్తుంటుంది. అది పనిచేసినంత మాత్రం చేత దాని యొక్క త్రికాల దర్శిత్వం దానిలో లేదు, తోస్తుందంటే. ఆ త్రికాల దర్శకుడు అనేటువంటి సాక్షి తదు విలక్షణంగా అసంగంగా ఉండేటప్పటికి అది అక్కడే ప్రకాశించేటప్పుడు అలా కనిపిస్తుంది. అలా కనిపించినంత మాత్రం చేత అవన్నీ సత్యమని భావించుకోకపోనే భావించుకోవాలి, అసలు వస్తుంటుందంటే. అట్లా మనసులో కొన్ని భావాలు వస్తుంటే కోరుతుంటే అందువల్ల దాన్ని మీరు చక్కగా దాన్ని గుర్తించినట్లయితే మనసుకి ఒకటే రకమైన నిర్ణయం నిశ్చయం చేసి పెట్టుకోవాలి.
అవన్నీ కల్పించేవన్నీ తత్కాలమే గాని ఎప్పుడు ఉండలే. అందువల్ల ఆగమాపాయి అని ఒక ముద్ర వేయాలి దాని మీద. అనిత్యాహ అనేది రెండో ముద్ర వేయాలి. ఈ రెండే ఆగమాపాయి అనిత్యం. అందువల్ల తోపికలే గాని జన్మాత్రమైనటువంటి స్థిరత్వం దానిలో ఉండదు. జన్మాత్ర స్థిరత్వం దానిలో ఉండదు. కేవల సాక్షిత్వం ఎలాగా సర్వకాల సర్వావస్థలు ఎందున్నదో అలాగా ఉండనే ఉండదు. ఎప్పుడైనా సరే మనసుకి నేను సాక్షిగానే నిలబడ్డాను కానీ మనసులో పాతుకుపోయినట్టుగా ఇరుక్కున్నట్టుగా ఉండనే ఉండకూడదు. ఎప్పుడైనా నీటిలో తొంగి తీసుకున్నారనుకోండి మీరు, ఆ యొక్క సింహం దృష్టాంతం ఉండకూడదు. లేదా సింహం నీటిలో తొంగి తీసుకొని ఏమనుకుంది, నేను బయట ఇంకోటి ఉంది అనుకుంది, లేకపోతే అదేమో ఇంకోటి ఉంది అనుకుంది. మనం అట్లా అనుకోవటం నేనే ఉన్నాను అనుకుంటున్నాం. మనసులో అది తొంగి చూసి నేను పడిపోయినానేంటి అనుకుంటున్నాం. అదే బెటర్ గా ఉంది. ఏది సింహమే. ఇంకో సింహం అక్కడి నుంచి వచ్చింది అబ్బా అది అనుకుంది. మనమేమో మనసులో ఒక తొంగి చూసి నేను మనసులో ఉన్నాను. ఆ మనసులో ఒక తొంగి చూసేటప్పుడు మనసులో వ్యవహారాలన్నీ ఉన్నాయి కదా. ఆ మనసులో నేను చూసేటప్పటికి నేనున్నాను అని. దేహాన్ని చూస్తే దేహం కాకుందని, మనసును చూస్తే మనసు కాకుందని, ప్రాణాలను చూస్తే ప్రాణం కాకుందని, వ్యవహారాలను చూస్తే అది ఎంత రాకుందని ఆ విధంగా మనకు అనిపిస్తుంది అనమాట. కదా కాబట్టి చూసేవాడే వేరు, చూడబడేది వేరు తెలుసుకోవాలన్నమాట. ఈ నిశ్చయం ఉంటే అప్పుడు మనసు కూడా మనకు ఉండదే ఉండదు. కాబట్టి పక్కాగా చేయవలసింది ఏమిటి ఇక్కడ అంటే సదసద్వివేకం బాగా ఉండాలి. ఒకటి. నిత్యం ఏమిటి అనిత్యం ఏమిటి అనేది అది ఉండాలి. మూడోది ఆత్మ ఏమిటి అనాత్మ ఏమిటి అనేది ఇదంతా ఒకటే లాజిక్కే అదే చెప్తున్నా. ఏది చిన్మాత్రము ఏది అచిత్తో అని ఉండాలి. చిత్తం ఏమిటి, చిత్ప్రకాశం ఏమిటి, జలమేమిటి, చైతన్యం ఏమిటి, దృక్తి ఏమిటి, దృశ్యం ఏమిటి. కాబట్టి చూడబడే వాటికి కనిపించే వాటికి నేను ఎవరిని అనేది మీకు స్పష్టమై ఉండాలి. ఉంటే మీకు అప్పుడు అంతఃకరణ ధర్మాన్ని మన మీద వేసుకొని మనం అనుకో. అప్పుడు అంతఃకరణ ధర్మానికి నేను అంతఃకరణ కాదని అదొకటి బాగా ఉండాలి. అది ఆత్మధర్మమా అంతఃకరణ ధర్మమా అనేది ఉండాలి. అంతఃకరణ ధర్మం అది కారణమవుతుందా కర్త అవుతుందా అని ఉండాలి. కారణం అవుతుందా కర్త అవుతుందా అనేది ఉండాలి. ఈ బాగా క్లారిటీ లేకపోతే మీకు అలా అనిపిస్తుంది అనమాట. అదే కదా నాకు ఇంకా నేను పట్టుకొనే ఉంది అని అనిపిస్తుంది. అట్లా మీరు వివేకం చేసుకోవాలి. అంతఃకరణ ధర్మాలకి, అంతఃకరణ వ్యవహారాలకి నేను సాక్షి మాత్రుడుగా, దృక్కు గాని, ఆత్మ గాని, చూసేవాడు గాని, తెలుసుకునేవాడు గాని, విలక్షణంగానే ఉన్నాను. అది ఆగమాపాయ ధర్మాలు నేను ఎప్పుడు ఏకరకంగా ఉన్నాను అనే ఆ స్పష్టత మీకు లేకపోతే అంతఃకరణ ధర్మాలన్నీ మనం గుమ్మరించుకుంటాం మన పైన. ఇదేదా అట్లా చేసుకోవాలి. ఇలాగా ప్రతి దానికి నేను ప్రతిగాత్మ ఉన్నాను అని ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటారో ఇదే బ్రహ్మజ్ఞానం, ఇదే బ్రహ్మానుభవం. ఎప్పుడు ఇది తెలిసిన వెంటనే అదే శృతి ఆచార్యుడు చెప్పేటువంటి చూసారా విషయం, ఇదే జ్ఞానం సదా సద్మతం అవుతుంది. ఇదే నిజము, ఇదే సరైనది అని చెప్పి అంటే సమ్యక్ దర్శనం. ఇదే ఆత్మ యొక్క సమ్యక్ జ్ఞానం అంటే ఇదే అని చెప్పేశారు. అర్థమైందా? ఆత్మ యొక్క ఇట్లాగా ఇంతే. ఎంతకన్నా వేరేది ఏం కాదు. ఇప్పుడు చెప్తున్నానండి, ఇది శంకరాచార్య వారి భాష. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. సర్వత్ర దర్శిత్రేచ
దాన్ని చెప్తున్నారు. ఉపజనాపాయ వర్జిత స్వరూపత నిత్యత్వం విశుద్ధ స్వరూపత్వం. ఒక్కోదానికి కామ పెట్టుకోవాలి. నిత్యత్వం కామ, విశుద్ధ స్వరూపత్వం, ఆత్మత్వం, నిర్విశేషత, ఏకత్వం చ సర్వభూతేషు సిద్ధం భవేత్, లక్షణ భేద అభావాత్, యోం నహైవ ఘటగిరి గుహాదిషు విదిత విదితాభ్యాం అన్యద్ బ్రహ్మా ఇది ఆగమవాక్యార్థః ఏవం పరిశుద్ధః ఏవ ఉపసంహృతో భవతి. మీ మొహం ఎప్పుడైనా చూసుకోవాలంటే ఈ భాష భాగం చూసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఈ భాష భాగం చూసుకున్నారనుకోండి మీ మొహంలో ఏమైనా ఉంటే బయటపడుతుంది. ఇది కరెక్ట్ గా చెప్పేసినారు చూసారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ప్రతిబోధ విదితం మతం అన్నారు కదా, బుద్ధికి సాక్షిగా ఉండటమే సరైన జ్ఞానం అన్నారు కదా. దాని శంకరాచార్య వారు ఇక్కడ పెట్టారు. సర్వ ప్రత్యయ దర్శిత్వేష, అన్ని ప్రత్యయాలకి దర్శి దృక్కు, అన్ని ప్రత్యయాల కంటే అన్ని తలంపులకి దృక్స్వరూపము, సాక్షిత్వము. ఎలాగయ్యాడు ఏంటి ఆ సాక్షిత్వం, ఎలాగా దృక్స్వరూపం ఎలాగా అంటే చెప్తున్నారు అనమాట. ఎట్లాగా అన్నమాట. ఎలాగా అంటే చెప్పేస్తున్నారు. ఉపజన అపాయ వర్జిత దృక్స్వరూపత నిత్యత్వం. ఉపజనము లేదు, అపాయం లేదు. ఉపజనం అంటే పుట్టుట, అపాయ అంటే పోట. ఇక్కడ ఈ దృక్స్వరూపంలో వచ్చుట పోవుట లేదు, పుట్టుట పోవుట లేదు. అట్లాంటి దృక్స్వరూపం ఉపజన అపాయ వర్జిత. వర్జితం అంటే లేని దృక్స్వరూపం యొక్క నిత్యత్వం. ఇదే సర్వప్రత్యదర్శి, ఇదే సర్వప్రత్యాసాక్షి. అది మనలో ఉంది, మన ఎందుకు ఉంది, మనమై ఉన్నాం. అదే మన స్వరూపం. మనం మనసులో పెట్టుకున్నది మనసులో అహంభావము, అభిమానం అదే వస్తూ పోతుంది. ఈ దృక్స్వరూపం మనలో అలాగే ఎప్పుడు ఏకరకంగానే ఉంటుంది. ఎవరు నేను ఫలానా ఫలానా అనుకున్నది కూడా వస్తుంటుంది, పోతుంది. అహంభావం, అహం వికారాలు, మనో వికారాలు, మనసులో భావాలు అన్ని పుడుతుంటాయి, పోతుంటాయి, పుడుతుంటాయి, పోతుంటాయి. అది ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలు సోప్ వాటర్ తీసుకొని కొంచెం సరే అదే ఆ మనసులో అలా వస్తుంటాయి. ఇంతంత వస్తాయి, ఎంతంత వస్తాయి, ఎంతంత వస్తాయి, వస్తుంటాయి, కష్టం పెట్టాం. అది మనసు సాక్షిన్నాడే. అలా ఆకాశం ఇంత అవ్వలేదు, ఇంత అవ్వలేదు, ఇంత అవ్వలేదు, సాగలేదు. ఆకాశంలో అవన్నీ జరుగుతుంది. దృక్స్వరూపం ముందు అవన్నీ జరుగుతుంటాయి రావాలని. దృక్ అలాగే ఉంటుంది. కాబట్టి ఉపజన అపాయ వర్జిత దృక్స్వరూపత నిత్యత్వం ఒకటి. విశుద్ధ స్వరూపత్వం రెండు. విశుద్ధంగానే ఉంటుంది అది. విశుద్ధం అంటే ఎలాంటి కల్మషాలు అనేది ఉండనే. మనసులో కల్మషాలు బాగు, అభిమానానికి కూడా కల్మషాలు ఉంటాయి. అభిమానికి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనము కట్టెల పొయ్యి దగ్గర ఉన్నాం అనుకోండి, మన చేదంతా వాసన పెట్టాలి, పొగ వాసన, పొగ ముఖం కూడా. అలాగే
అహంకారానికి అలా వస్తుంది పొగ. మనసు అలాగే దృక్కున్నాడే అంటే అంటనే ఆ దృక్కుకి ఏమంటుంది. కాబట్టి విశుద్ధ స్వరూపం విశుద్ధంగానే కల్మషరహితంగానే వికారరహితంగానే ఉంటుంది. ఆత్మత్వం అది మన స్వరూపమే. ఈ స్వరూపంలో నిర్విశేషత్వం అనేది ఉంటుంది. నిర్విశేషమైనది ఈ స్వరూపం. ఎలాంటి విశేషాలు దృక్కులో మనసులో అహంకారానికి విశేషాలు వస్తుంటాయి పోతుంది. మనసులో అహంకారానికి విశేషాలు వస్తుంటాయి పోతుంది. కాబట్టి వేదాంతి బ్రహ్మజ్ఞాని బ్రహ్మవేత్త శాస్త్రవేత్త ఏకరకంగానే ఉంటాడు. ఆయన జ్ఞానము ఆయన యొక్క శాశ్వతము ఆయన స్వరూపం ఒక్క రకంగా ఉంటుంది. ఆయన మనసు మారింది, అభిమానం లేదు చూసారా. అందుకనే నీకు ఎప్పుడైనా సరే అభిమానం ఉంటేనే నాది అనుకోగలుగుతారు, అభిమానం ఉంటేనే నాది అనుకోగలుగుతారు. అభిమాని లేకపోతే అంతఃకరణ ధర్మానికి ఎవడు దానికి జవాబుదారి ఉండదు. అప్పుడు మీకు అంతఃకరణ ధర్మాలు నాకు ఇలా ఉంది ఇలా ఉంది అన్నారు అనుకోండి, ఒక అభిమాని గొడవ చేస్తున్నాడు, ఒక అభిమాని లేచి గొడవ చేస్తున్నాడు. ఈ అభిమాని కనెక్షన్ ఇస్తాడనమాట. ఇప్పుడు అటు సాక్షికి ఇటు అంతఃకరణానికి ఇచ్చి చెప్తుంటాడు. ఈ అభిమాని అనేవాడు వాడు పెద్దవాడు కావచ్చు చిన్నవాడు కావచ్చు ఇంకా ఉంటాడు. నా అభిమాని పూర్తిగా కరిగిపోవాలి. ఎప్పుడైతే పూర్తిగా రిమూవ్ అయిపోతాడో అప్పుడు చెప్పే నాలుగు ఉండడం, కనెక్షన్ ఇచ్చే నాలుగు ఉండడం. కొద్దిగా ఉన్నా సరే వాడు కొద్దిగా ఉన్నా సరే కనెక్షన్ ఇస్తూ ఇస్తూ ఉంటాడు. అందుకనే ఎప్పుడైనా ఒక శరీరంలో ఎర్ర పుండుగానే ఉన్నంత వరకు నొప్పే మీకు. ఆ ఎర్ర పుండు అది తగ్గి చీమ అయిపోయింది అనుకోండి, నొప్పి ఉండదుగా, నొప్పి ఉండదు. చీమ అయితే ఇంకా శరీరం ఆ నరాల నుండి అది విడిపోయింది, నరాల నుండి ఏమైంది విడిపోయింది. అట్లాగా అహంకారం కొద్దిగా ఉంటే ఆ శరీరం మీద అభిమానం మనసు మీద పెట్టుకుంటే అది చెప్తూ ఉంటుంది ఉంటే నాకు నాకు నాకు. అప్పుడు కూడా ఇది అహంకారం చెప్తుంది లేదని మీరు కానీ దాన్ని కూడా మనసుతో కలిపి చూశారంటే, మనోప్రక్రియలతో కలిపి చూసేసినారంటే ఇక అంత తీరిపోతుంది దాని బంధం. దాన్ని ఇటు లాక్కూడదు, ఎప్పుడైనా ఇటు మన వైపుకు లాక్కోకూడదు. దాన్ని ఏం చేయాలి, అటే లాగా అటే తోసేయాలి, మనసులోకే పోయాలి, మనోభావాల్లోకి పోయాలి, దృశ్యంలోకే తోసుకోవాలి, దృశ్యంలోకే పోయాలి దాన్ని. అప్పుడు మీకు నిర్విశేషత్వం, మీరు నిర్విశేషంగా నిలుస్తారు. మీరు అహంభావాన్ని మీ వైపు లాక్కునేదానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా అది వెంట పెట్టుకోవాలి, మనసును కూడా మనోభావాన్ని కూడా వెంట పెట్టుకోవాలి. అంటే ఆత్మ యందు అనాత్మ ధర్మాలు వస్తాయి. అలాగా మీరు వివేకం చేసుకున్న పద్ధతి మీ దగ్గర ఉంది కాబట్టి, దృగ్దృశ్యాలు తెలుసు కాబట్టి, ఆత్మానాత్మలు తెలుసు కాబట్టి, అహంకారాన్ని విచారం చేసిన తర్వాత అహంకారాన్ని పట్టుకుని విచారం చేశారు. ఇంతకుముందు అహంకారాన్ని పట్టుకొని విచారం చేశారు. చేసిన తర్వాత అది కూడా విషయ కోర్టులోకి వెళ్ళిపోయింది, దాంట్లోకి పెట్టేశారు. అర్థమైందా? మీరు ఎప్పటి వరకు అయితే మీ ఇంటి అడ్రస్ తెలీదో అప్పటి వరకు ఆ అడ్రస్ కాగితం చేతిలోనే ఉండాలి.
ఎవరు చెప్పాడో వాడు అక్కడ వరకు తీసుకురావాలి, అన్ని చూపించిన వెంటనే అదే తేలిపోవాలి. అర్థమైందా? అట్లా ఇక్కడ కూడా ఆత్మానాత్మ వివేకం జరిగేంత వరకే ఉండాలి. ఆ తదుపరి దాన్ని కూడా దాంట్లోకి తోసేసి మీరు నిర్విశేషంగా మిగిలిపోవాలి, మీరు నిత్య జ్ఞానంగా మిగిలిపోవాలి. శాస్త్రం మిగలదు, అది చేయాలి. కాబట్టి నిర్విశేషత ఏకత్వం సర్వభూతేషు సిద్ధంలో వేరు. మీరు సర్వభూతాలలో కూడా సాక్షి మాత్రమై, దుస్వరూపులై, జన్మాత్రులై, ఆత్మస్వరూపులై అన్ని భూతాలలో మీరు ఒక్క రకంగానే ఉంటారు. అంతఃకరణ ఒక రకంగా ఉండదు, అహంభావం ఒక రకంగా ఉండదు, సాక్షిత్వం మాత్రం. అందువల్ల ఒక అహంకారి ఇంకొక అహంకారికి ఇద్దరికి తత్స్నేహం రాదు, ఏకత్వం రాదు. సర్వభూతంలో ఉండేది సాక్షిత్వం కాబట్టి, ఆత్మ ఏకం కాబట్టి ఆటోమేటిక్ గా అహంకారం జమ చేస్తారు, ఒకటి జాయింట్ అవదు. ఆత్మ సర్వభూతంలో ఒక్కటే కాబట్టి ఆ రకంగా ఏకత్వం వస్తుంది. చూసారా? అంటే నీలో ఉండే ఆత్మ నాలో ఉండే ఆత్మ అనకూడదు. నీలో గాని నాలో గాని నీ దగ్గర ఉండే ఆకాశం, నా దగ్గర ఉండే ఆకాశం, ఆకాశం ఏకము. నీ ఎందుండే సాక్షి, నా ఎందుండే సాక్షి, ఆకాశం వల్లే ఏకము ఒక్కటి. ఆ రకంగా ఏకత్వం మీకు నిశ్చయానికి వస్తుంది సర్వవ్యాపకంగా. అర్థమైందా? ఆ ప్రకారంగా సర్వభూతములు ఎందుండేది ఇదే అనేది మీకు నిశ్చయం చేస్తుంది. మీరు తెలిసిపోయిన వెంటనే అహంకారాదులు ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలు చెందింది, దేహేంద్రియ ధర్మాల వల్ల వచ్చింది. ఆత్మ మాత్రం సర్వవ్యాపకంగా ఆకాశం వలె ఏకమైనది సర్వభూతంలో. కాబట్టి ఈ దృష్టితో ఆత్మ ఒకటే సత్యము, ఇవన్నీ ఉంటే అని చెప్పేస్తారు. అందువల్ల ఇప్పుడు మీకు మీలో ఎట్లాగైతే రెండో అందరిలో కూడా రెండే ఉంటుంది కాబట్టి జగత్తంతా కలిపి రెండే ఉంటుంది. రెండని చెప్పి వెంటనే నిత్యమని చెప్పి ఒకటి అనిత్యమని చెప్పేటప్పటికి, ఒకటి సత్యమని చెప్పి కూడా అసత్యమని చెప్పేటప్పటికి అది మాయమైపోతుంది, నెగటివ్. కాబట్టి ఇది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సర్వభూతాల్లో ఉండేటువంటి అహంకారం సత్యం కాదు, అలాగే విషయాలు కూడా కాదు. ఆత్మయో సత్యం అని తెలియగానే మీకు సత్యం తెలుస్తుంది, మీ జగత్తుకు మూలం తెలుసుకుని, అందరి స్వరూపాలు తెలుసుకుని. అందువల్ల ఎప్పుడైనా మనసులో గుర్తు చేర్చలేదు, మీరు ఆత్మీయ యథార్థం మాత్రం తెలిసిపోతుంది. మీ సాక్షిత్వాన్ని, ఆమె సాక్ష్యాన్ని మీరు తెలుసుకుంటే సర్వభూతం సాక్ష్యం. మీ అంతఃకరణం ఎప్పుడూ మారుతుంటుంది కాబట్టి, అందరి అంతఃకరణం కూడా మారుతూ ఉంటుంది కాబట్టి, అహంకారం ఒక టైపులో ఉండదు కాబట్టి, అప్పుడు వాడి అహంకారం ఎంత ఉందో తెలియదు, అహంకారం మాత్రం తెలుసుకోవాలి. దేని లోతుపాట్లు తెలిసేది? అహంకారం లోతుపాట్లు తెలియదు. ఆత్మ యొక్క యథార్థం కాబట్టి అహంకారం లోతుపాట్లు తెలుసుకోవాల్సిన పర్లేదు. అది ఎప్పుడు ఒక రకంగా ఉండదు కాబట్టి మీకు తెలియగానే అది నెగటివ్. ఇంకెవరిని కూడా లెక్క పెట్టలేదు. నా ఏముంది అందరిలో కూడా ఇదే లక్షణం కదండి. లక్షణ భేద అభావాలు ఈ ఆత్మ ఎందు, శాశ్వతం ఎందు, సర్వభూతములు ఎందు ఉండేటువంటి సన్మాత్రం ఎందు లక్షణ భేదాలు లేకపోయేటప్పటికీ యోమ్రహ ఇవ ఘట గిరి గృహాదిషు ఆకాశం ఏ ప్రకారంగా అయితే కొండ ఎందుండే ఆకాశం, రూము ఎందుండే ఆకాశం, గిరుల్లో పర్వతాలలో ఉండే ఆకాశం,
గుహలలో ఉంది ఆకాశం అంతా ఏంటే ఆకాశమే అన్నట్టుగా నీకు అవగతమైపోయి ఆకాశం సర్వవ్యాప్త ఏక నిర్విశేష అని అలాగా సాక్షి కూడా అంతే, ఆత్మ కూడా అంతే నీకు తెలిసిపోయేటప్పటికీ ఇక మీకు సమస్య లేదు. ముందు ఏం సత్యం అది తెలియాలా, లేకపోతే వాడి మనసులో ఎంత చేస్తుంది, వీడి మనసులో ఎంత చేస్తుంది, వీళ్ళంత అహంకారం అదంత అహంకారం ఐదు దూరం వేసుకుంటామా? అర్థం తెలుసుకోవాలంటే మూలం తెలిస్తే చాలు. జగత్తు సంగతంతా మనకు అర్థమైపోతుంది. ఇది నిత్యం కాదు అని చూడలేదా? ఇది నిత్యమైందనే కాదు తెలుసుకోవాలి. అది బాగుంటుంది. ఇలాగ తెలిసిన వెంటనే వారికి ఆత్మ యొక్క పరమాత్మ స్వరూపం అర్థమైపోయింది అని చెప్పి నేను చెప్పండి నేను చెప్పవచ్చు. విదిత అవిదితాభ్యామన్య బ్రహ్మ ఇది ఆగమ వాక్యార్థ ఏవం పరిశుద్ధ ఏవం ఉపసమర్థో భవతి. ఇలాగ విదితము కాదు అవిదితము కాదు, దీనికి విలక్షణమైనదే, దీనికి అన్యమైనదే బ్రహ్మ. అన్య బ్రహ్మ విదితము కానిదే విదితం కానిది. అహంకారం విదితం అవుతుంది అవిదితం అవుతుంది. అహంకారం మనసు కూడా అంతే, విదితం అవుతుంది. మనసు మనకి ఒక్కోసారి తెలిసినట్టుగా ఉంటుంది, ఒక్కోసారి తెలియనట్టుగా. అహంకారం ఒక్కోసారి తెలిసినట్టుగా ఉంటుంది, ఒక్కోసారి తెలియనట్టుగా. ఇలాగ గాజుల మూతులు సాక్షి ఏందో అది ఓపెన్ అయ్యేప్పుడు అహంకారం మాత్రం ఇలాగ ఉంటుంది అనమాట. ఒక్కో రకం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. తెలుసుకోండి మీకే అహంకారం చేస్తున్నారు. అసలు బాగా అహంకారాన్ని బాగా మీరు వయసు పట్టుకుంటే అది ఒక చిక్క చేష్టలు, పిచ్చి చేష్టలు, బెల్ల చేష్టలు తప్ప ఇంకేం కాదు. ఎవరిది? అహంకారం. ఇప్పుడు నేను ఎవరికి తలవంతులు పో అనే అహంకారమే ఇంకొకసారి వచ్చేటప్పటికి అయ్యప్ప భజన మందిరంలో ఉంటుంది, భజన తీసుకుంటే. ఇంకో చోట ఇంకో రకం వేషం వస్తుంది. ఒక సైనికం అన్నమాట. అది నమ్మేదానికి వీలే లేదు అట్లా. అందుకనే ఎవరైనా పిచ్చుకుని చూసి భయపడినట్టుగానే అహంకారం చూసి భయపడుతుంటారు. ఏ క్షణాన ఏం చేస్తుందో తెలియదు. అదే అహం అనేటువంటిది, అహంకారం అనేది దేహేంద్రియ అధ్యాడు కదా, క్షణక్షణం మారిపోతూ ఉంటుంది అట్లా. కాబట్టి ఇదంతా కూడా విదిత అవిదితానికి చేరింది. కాబట్టి సాక్షి బ్రహ్మం మాత్రం ఎప్పుడు ఒకే రూపంలో ఏకతత్వంగా ఉంటుంది. అన్య బ్రహ్మ ఇది ఆగమ వాక్యార్థ. ఇలాగా బ్రహ్మ విద్యా సంప్రదాయ బోధన వాక్యంగా ఉంది, ఉపదేశంగా ఉంది. బ్రహ్మవేత్తలంతా ఈ విధంగా విదితము అవిదితము కానిదని చెప్పేసినారు. ఇలాగే ఏవం పరిశుద్ధ, ఇట్లాగా ఇది నిత్య సిద్ధమైంది, పరిశుద్ధమైంది, ఎలాంటి దోషరహితమై ఉన్నది అని ఉపసంహారం చేసేసారు. దానికి ఇది వాక్యం చెప్పుకునే ముందు ఇది టిప్పణీలు ఉన్నాయి చెప్తున్నా. నిత్యత్వం అని చెప్పేసారు. ఉపజన అపాయ వర్జిత దుఃఖులు నిత్యత్వం అన్నది అక్కడ ఉంటుంది. కాలస్యాపి చెప్తున్నారు సాక్ష్యత్వాతో, కాలానికి కూడా సాక్షి కాబట్టి నిత్యం అని చెప్పేసి. నా కాలకృత నిత్యత ఆత్మ తత్సాక్షిణ, కాలం చేత తయారైనటువంటిది ఏది నిత్యంగా ఉండదే ఉండదు. కింటూ అగ్నిపచారత స్వరూపత ఏవ కాలాతీత, మార్పు లేనిదే కాలానికి అతీతం, మార్పు ఉండేది కాలానికి లోపల. అదొకటి. తర్వాత విశుద్ధ స్వరూపత్వం అన్నారు కదా, అంతఃకరణ విషయ ఋషితత్వ అభావాలు. విశుద్ధం ఎందుకైంది అంటే, విశుద్ధం అనే మాట, పరిశుద్ధం అనే మాట, అది నేను దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు వాడేస్తుంటారు బైబుల్లో కూడా పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమా లేకపోతే ఇంకేమన్నా. కాబట్టి ఇక్కడ విశుద్ధం ఎందుకు అన్నారు అంటే,
అంతఃకరణంలో ఉండే భావాలకి లోబడి ఉండదే. అంతఃకరణంలో భావాలు ఎలా ఉంటుందో చూస్తే మీకు అసహ్యం వేసేస్తుంది. అంతఃకరణం ఎలా ఉంటుంది తెలుస్తుంది మీకు, ఎంత భయంకరమో చెప్పలేదు. అంతఃకరణం అంటే మనసు ఒక రకంగా ఉండదు, పరమ చెత్త. ఇలా అందుకనే ఎప్పుడైనా డ్రైనేజీలో పడతారు చూసారు, డ్రైనేజీ గోతుల్లో నూతుల్లో పడిన వాడి సంగతి ఏంటి, చచ్చిపోవడమేనా లేకపోతే బయటకు వస్తుందా? అది అనేదేమో మిథేన్ గ్యాస్ ఉంటుంది కదా, దాంట్లో ఇరుక్కున్న వాడు ఎలా ఉంటాడా? అట్లాగే అంతఃకరణంలో పడటం కూడా ఎలా బతికాము అని మనకే అనిపిస్తుంది. ఈ అంతఃకరణలో ఎన్నాళ్ళు ఈ డ్రైనేజీ దాంట్లో నూతిలో ఎలా పడి ఉన్నారా బాబు, అంత కంపు కొట్టుకొని ఉంటుంది. ఏది అంతఃకరణ ఏమేమి ఉంటాయి చెప్పండి, ఎన్ని ఉంటాయో చెప్పండి. ఏది ఏది ఇది అరిషడ్ వర్గాలు, మోహం, మమకారం, అహంకారం, అది ఇది గంటలు ఎన్ని రకాల ఉంటాయో అన్ని, ఎన్ని రకాల వికారాలు ఉంటే ఎన్ని రకాల అశుద్ధం ఉంటే అన్ని అదే. ఏది అదన్నా ఉంటే దుర్వాసన కానీ ఇదంతా మనసు పట్టి అసలు బాగా మనసు అలా పట్టేసేసి ఇంకే అది బాగా లేపుడు చేసేసినట్టే దాని లోపల చచ్చిపోతాం. అలా ఉంటాయన్నమాట. అందుకనే వాళ్ళు సాక్షి విశుద్ధి స్వరూపం. అంతఃకరణంలో పడిన వాడు ఇక అహంకారే పడతాడు కాబట్టి సాక్షి పడదు కాబట్టి అహంకారం మామూలుగా ఉండదు. అందుకని అది ఎందుకు అహంకరించేది, మరి అంత పడి దాంట్లో పట్టు పెట్టాడుతుంది కదా, దాంట్లో పడేది కదా, అంతఃకరణలో పడి మునుగుతూ సత్తు బతుకుతూ ఉంది కదా. అలాంటప్పుడు అహంకారం ఎందుకు, మదం ఎందుకు, మాశ్చర్యం ఎందుకు అని మీరు అన్నారు అనుకోండి, కొద్దిగా ఎక్కడైనా గ్యాప్ వస్తే అంత మదం ఎక్కువవుతుంది. ఇది కొద్దిగా కాకా పైకెత్తింది అనుకోండి ఆ డ్రైనేజీలో నుంచి, అప్పుడు ఎక్కడలే ఏదో సంపాదించేది. మళ్ళీ వెంటనే ఆ మదం మాశ్చర్యం లేదా మళ్ళీ మూసుకుంది, బరువు ఇది మళ్ళీ మొగ్గుతుంది, మళ్ళీ పైగా. అందుకనే అభిమానం కొద్దిగా ఆ రిలీఫే అభిమానం అనమాట. ఆ రిలీఫ్ వచ్చినప్పుడు అభిమానం పెట్టుకున్నాడు మరి బరువు వేస్తుంది, బరువు ఎక్కి మళ్ళీ మునిగి అలా భురివ సముద్రే, అలా భురివ సముద్రే. అలా భురివ సముద్రం అంటే కాగితం పడవ సముద్రం. ఇప్పుడు కాగితాలు పడవలు చేసేసినాం అనుకోండి, కొద్దిగా ఒక చిన్న పలికేయాలి దాయి, కొద్దిగా ఎక్కువ పొరకు పడింది అనుకోండి ఏమైపోయాడు అంతే. నీరు కొద్దిగా అటు పడితే అంతే, దాంట్లో అహంకారం పడింది. అంత డేంజరస్ బస్ అనమాట అహంకారం. అట్లాగా దాని ఎందు ప్రకాశించే సాక్షిత్వం ఉంది. విశుద్ధం అంటే అంతఃకరణ ధర్మము తగులుకోలేదు, అంతఃకరణ విషయాలతో విషితం కాలే, అది 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 కళగాపురం అయిపోవాలి అంటుగారే. ఆత్మత్వం అన్నారు కదా, దానికి సాహంకారస్య సర్వస్యాం ప్రత్యక్ష రూపత్వం. అహంకారంతో సహా అంతఃకరణము, అంతఃకరణ ధర్మాలన్నింటినీ కూడా ప్రకాశిస్తుందట. అది ఆత్మ. అహంకారంతో సహా అంతఃకరణాన్ని, అంతఃకరణంలో ఉండే భావాలని అన్నిటిని ప్రకాశించేదే ఆత్మ స్వరూపం, ఆత్మత్వం. అదొకటి ఇప్పుడే నిర్విశేషత అనేది ఉంది కదా, దానికి కూడా ఇప్పుడు వచ్చేదానికి ఏమిటది అంటే జాత్యాదీనా విశేషణానం సాక్ష్య ధర్మాణం సాక్షిణి అసంభవాత. జాత్యాదులు అంటే ఏదైతే పుడుతూ ఉంటాయి కదా, అస్థి, జాయితే, విపరిణమతే, ఇట్లాంటి షడ్భావి కాలాలు, జాతి, గుణ, క్రియ, విశేషాలు, అవేమి కూడా విశేషాలన్నీ కూడా
సాక్షికి ధర్మంగా ఉండవు, సాక్షికి ధర్మంగా ఉండదు. అహంకార ధర్మాలుగా ఉంటాయి, అంతఃకరణ ధర్మాలుగా ఉంటాయి. సాక్షి ఏందో అవన్నీ అసంభవం, సాక్షి ఏందో అవన్నీ అసంభవం. ఎవరైనా వచ్చి తత్వం బాగా తెలిసిన వారిని, ఆ యొక్క స్థిత ప్రజ్ఞుల్ని, క్షేత్రజ్ఞుల్ని, బ్రహ్మవేత్తలని, మీకంతా కూడా మీరు ఒక అగరబత్తి ఎదిగితే ఈ వాసన మీకు వస్తుందా అని అడగండి. అదే జడమైపోను అనుకున్నావా, జ్ఞానేంద్రియాలు అంటారు వాళ్ళు. జడమాన జ్ఞానేంద్రియాలు, వాసన వస్తుంది. అలాగైతే మీ ఇప్పుడు అగరబత్తి వెలిగిస్తే ముక్కు వాసన వచ్చింది, ఈ శబ్దం చేస్తే వచ్చిందా? వచ్చింది. అలాగైతే మనసులో భావాలు మీకు తెలుస్తుందా? తెలుస్తుంది, తెలుస్తుంది. మరి నాకు కూడా అదే కదా. మరి నేను మాత్రం నేను అయ్యో కొయ్యో మొర్రో అంటున్నానే నేను, అది అక్కడే తేడా ఉండేది. అర్థమైందా? నేను తత్సాక్షి అని నేను తెలుసుకున్నా, మీరు ఆ ధర్మాలను మీరు వేసుకున్నారు కాబట్టి మీరు సాక్షిగా నిలబడలేకపోయారు. అర్థమైందా? అంతఃకరణ ధర్మాలు నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, ఇంద్రియ విషయాలు మీకు తెలుస్తుంది. ఏమన్నా రాదు తప్పని కాదు కదా, నాకు తెలుస్తుంది. కానీ చూసేవాడు వేరు, చూడబడేది వేరు అని తెలుసు. చూసేవాడి యొక్క స్వరూపం బాగా నిశ్చితం, చూడబడేది వేరు అనేది విడగొట్టేశాం. చూసారా? ఎప్పుడైతే మీకు పెరుగులో నుంచి మధ్యలో నుంచి వెన్న తీసిన తర్వాత గిన్నె లేకపోయేటప్పటికి దాంట్లో పడేసి వస్తామో అట్లాగానే విడగొట్టేసుకున్నాము. లడ్డు కూడా ఏం చేస్తారు అందరూ, సగం విడగొట్టేస్తారు కదా. ఒకసారి విడగొట్టి పక్కకు పెట్టేసినారు అనుకోండి, ఎప్పుడైనా టెస్ట్ చేసుకోవచ్చు. అట్లా ఇలాగా మీరు సరిపేసుకునేదానికే ఉన్నారు, మేము విడగొట్టి పారేసాము, అందుకనే మేము వేసుకోలేము దాన్ని. ధర్మాలని ఆశ్రయించి వేయలేదు. చూసారా? అందుకే కనిపించకూడదు అని కాదు, వినిపించకూడదు అని కాదు, తొయ్యకూడదు అని కాదు, వాటికి నేనేమై ఉన్నాను అని తెలుసుకోవాలి. కాబట్టి మన ఇంట్లో కూడా ఏ వ్యవహారాలు జరిగినా, ఏమి మీరు చేసినా అట్లాగే ఉన్నది. అర్థమైందా? ఇదివరకు లాగా ఉండకూడదు, ఇట్లాగా ఉండాలి, అట్లాగా ఉండకూడదు. ఎట్లాగా ఉండకూడదు? అది వరకు లాగా ఉండకూడదు, ఇట్లాగా ఉండాలి. శాస్త్ర ఆచార్య ఉపదేశ జనితమైనటువంటి ఆత్మీయతత్వ జ్ఞానాన్ని ఏ విధంగా మీరు నిశ్చయం చేసుకోవాలన్నారు, ఇట్లాగా ఉండాలి, అట్లాగా ఉండకూడదు. ఇది వివేకం విషయంగా ఉండాలి, అట్లా అవివేకంగా ఉండదే. అలాగా మీకు ఉందనుకోండి, అప్పుడు మీరు ఎన్నో రకాల డ్రామాలు వేయాల్సి వస్తుంది. నిత్యము డ్రామానే. ఎప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దీక్షలు పొందినప్పుడల్లా డ్రామాలు వేస్తుంటారు. 40 రోజులు డ్రామా, అట్లా నిత్యము అహంకారం డ్రామా వేసుకుంటుంటారు. ఇప్పుడు ఏ డ్రామా వేరు, మీరు ప్రేక్షకులు ఎలాగో అలాగా మీరు జాగ్రత్తగా ఉంటారు. కదా? కాబట్టి ఈ ప్రకారంగా విదిత అనితాభ్యాం అనే బ్రహ్మ ఇదైతే ఏకత్వం సర్వభూతేషు. ఇక్కడ ఇంకోటి కూడా వ్యోమన ఇవ ఘట గిరి గుహాదిషు అనేదానికి ఒకటి చెప్పండి. ఉపాధి భేదై అపి అభిన్మత్వ ప్రదర్శనార్థం వ్యోమ దృష్టాంతో ఉపాదానం. ఉపాధి భేదములు అనేకంగా ఉన్నాయి కానీ వాటి ఎందుండేటువంటి ఆకాశ భేదం మాత్రం ఎలా లేదో అలాగే సర్వభూతస్థమైనటువంటి అహంకారము, మనసు ఇవి భేదాలుగా ఉన్నాయి కానీ సాక్షి మాత్రం భేదాలుగా లేదు. మరి ఎవరైనా సరే ఉపాసకుడు కానీ
లేకపోతే జాతకాలు చూసేవాళ్ళు కానీ, డాక్టర్ కానీ, వీడు సైకాటిస్ట్ కానీ, వాడు ఈ ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క మందు ఒక్కొక్క సలహా ఉంటుంది కదా. ఏమా మీకేంటి ప్రాబ్లం అని అడిగితే మాకు అత్తతో ప్రాబ్లం ఉంది అంటే అత్త టాబ్లెట్ ఒకటి ఉంటుంది, అత్తగారి టాబ్లెట్, అత్తగారి సలహాలు ఉంటాయి, వాడి దగ్గర ఉంటాయి బుక్ కొత్త. అత్తగారితో ఎలా మెరగాలి అనే సలహాలన్నీ ఉంటాయి, అవి చెప్తుంటాడు సైకాటిస్ట్. అదే చెప్తుంటాడు ఎప్పుడు. అర్థమైందా? ఏమిటి అని అడిగారు అనుకోండి, మీరు అత్తగారు రాగారు కుర్చీలో కూర్చోకూడదు, మీరు చెక్కుంటే వేయాలమ్మా, ఏం పోతుంది మీకమ్మా లేకపోయినంత రగడ చేయతో. మీ అత్తగారు వచ్చేటప్పుడు మీరేం చేయాలి, చేసి నిలబడి సీఎం దగ్గర ఎలా నిలబడతారన్నా నిలబడి, ఏం పోతుంది మీ సందేహమైన పోతా, మీకే ఎక్సర్సైజ్ పాయింట్ పో అని చెప్తాడు. ఎవరు? సైకాట్రిస్ట్. ఆ రెడ్డి గారి పేరు చెప్పారు, హైదరాబాద్ లో ఉంది. ఏం చేయాలి, నిలబడలేదు పర్వాలేదా, ఏం పోతా ఏంటి నిలబడలేదా, ఒక టాబ్లెట్ కూడా ఈ విధంగా తెలుసుకోండి. అది అత్తకనే ఏంటి పైకి పోయే టాబ్లెట్ మాత్రం కాదు. ఇంకొకటి భర్తతో దానికి ఒక కొన్ని సలహాలు ఉంటాయి, భార్యతో దానికి ఒక సలహాలు ఉంటాయి, అన్ని వేరు వేరుగా ఉంటాయి పేజీలో. వేదాంతంలో ఒకటే ఉంటుంది, వేదాంతంలో అందరూ ఒకటే మాట, మీరు సాక్షి, అది జరిగేదంతా అంతఃకరణంలో, అంతఃకరణలో అహంకారం ఆల్రెడీ ఉంటుంది, ఆ అంతఃకరణతో పాటు అది ఒకటే. కాబట్టి మీరు సాక్షిగా ఉన్నది ఏం పెద్ద విషయం ఏం పోతుంది, సాక్షి మీరు ఎప్పుడు నేను కొత్తగా చెప్పే మాట కాదు, సాక్షి మీరు అంతఃకరణలో జరిగేదానికి మీరు సాక్షిగా ఉంటారు. మీరు అది వస్తూ పోతుంటాయి, అది పెద్ద విషయం ఏముందమ్మా. ఆమె అంతఃకరణంలో కలిసిపోయేటప్పటికీ ఆమె గొడవ చేస్తుంది, మీరు అంతఃకరణానికి విలక్షణంగా ఉంది, ఆమె గొడవ ఉండదు, నీ గొడవ ఉండదు. ఏమిటి నేను తెలుసుకుంటే ఆవిడ సమస్యలు తీరిపోతా, ఆమె తీరిపోదు, ఆవిడని దృష్టిలో పెట్టారు, మీరు దృష్టిలో తీసుకోరు. అర్థమైందా? అందరినీ దృష్టిలో పెట్టారు, మీరు దృష్టిగా ఉంటారు. ఎందుకు తెలుస్తాను కాబట్టి మీరు వాళ్ళు అర్థం చేసుకోకపోయినా మీరు అర్థం చేసుకోకపోయినా అది దృష్టివే. అదేదో అర్థం చేసుకోకపోయినా వాళ్ళు దృష్టినే అవుతారు, మీరు దృష్టి అవుతారు. దృష్టితో మీకు సంబంధం ఏమి ఉండదు. మీరు కానీ అహంకారం లేవితే అప్పుడు మీరు సాక్షిత్వం పోగొట్టుకుంటారు, అహంకారంతో గొడవ పెట్టుకుంటారు. మీ అహంకారాన్ని మీరు దృశ్యంగా చూడండి, వాళ్ళ అహంకారాన్ని కూడా దృశ్యంగా చూడండి, వాళ్ళ మనసుని దృశ్యంగా చూడండి, మీ మనసుని దృశ్యంగా చూడండి. మీరు సాక్షిగా నిలబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని అన్నా సరే దృశ్యమే, వాళ్ళు ఎన్ని చేసినా దృశ్యమే, లెక్కే పెట్టుకోవాలి. అదే నిలబడేది కదా. అర్థమైందా? మీరేం చేస్తున్నారు, వాళ్ళు అనే ముందే మీ అహంకారం చేస్తున్నారు, నువ్వు వెయ్యాలి గొడవ అయ్యా. కాబట్టి అది బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. అందుకని చూసారా, మీ అహంకారాన్ని దృశ్యం చేసేయాలి, ముందు మీ మనసుని దృశ్యం చేయాలి, వాళ్ళ అహంకార మనసుని దృశ్యం చేయాలి. సాక్షిగానపడి ఏమవుతుంది, అర్థమైందా? అట్లా బాగుంటుంది. వాళ్ళనే ముందే మేము మీ అహంకారాలు లేపేస్తున్నాయి ఆల్రెడీ. కాబట్టి అహంకారానికి సాక్షిగా నిలబడినప్పుడు మీరు మీ అహంకారానికి ప్రాణం పోయలేదు కాబట్టి, మీ అహంకారాన్ని రెచ్చగొట్టలేదు కాబట్టి అది కూడా ఎలా పడి ఉంటుంది, మనసుతో పాటే దృశ్యంగా పడి ఉంటుంది. కాబట్టి దానికి పెట్టలేదు కాబట్టి మీరు, కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే ఇక్కడ లేదే నాకు దేవుడి. అర్థమైందా? అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇదనా మీరు ఎప్పుడు వరకైతే మీ అహంకారాన్ని ఎప్పుడు లేపి పెట్టుకొని ఉంటారో, అహంకారం ఇలా లేచిందని కూడా సాక్షి లాగా అయిపోతుంది. సాక్షి అహంకారం ఎట్లాగా అన్నారని కూడా సాక్షి అనిపిస్తుంది. అహంకారాన్ని ఇట్లా లేపితే సాక్షి మరుగు,
అహంకారాన్ని ఇలా కూర్చొని పెట్టారా, సాక్షి ముందు పైకి, అంతే తేడా. కాబట్టి సాక్షిగా మీరు, దృక్కుగా మీరు, చూసేవాళ్ళుగా మీరు, అవన్నీ వినేవాళ్ళుగా మీరుగా నిలబడితే అప్పుడు అన్నీ దృశ్యం అవుతాయి. ఏదైనా దృశ్యం. ఆ అహంకారాన్ని కూడా మీరు దృశ్యమే చేసుకుంటారు. ఊరికే అలా వాగుతారు. ఎన్ని అహంకారం చేస్తారో మీరు అనండి చూద్దాం. అయ్యో అనగా ఉండేది అహంకారమే. ఆ అహంకారం నిత్యమా? అహంకారం నిత్యమవుతా? నాకు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కోశం విమర్శ చేయండి. లోపల ఉండే కోశం వల్లనే బయట ఉండే కోశం ఉబ్బుగా కనిపిస్తుంది. నిజం ఎప్పుడు ఉబ్బుతుంది? దాని వల్ల. అహంకారం వల్ల ఇదంతా ఉబ్బింది. అహంకారం పర్మనెంట్ గా గాలి తీసేసి ఇదంతా పడిపోతుంది. అదే గుర్తుపెట్టుకోవాల్సింది. లోపల అహంకారం ఉబ్బుంది. ఉబ్బేటప్పటికి అహంకారం ఉబ్బేటప్పటికి ఈ బుద్ధి, మనసు, ప్రాణము, దేహము అన్ని ఉబ్బిపోయాయి. అహంకారం అది విషయాల బలం వల్లే కదా. దాని విషయాల బలం కలుగుతుందా లేదా? మరి అది పోతుంది. అదే గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు వాళ్ళల్లో ఉండే అహంకారాన్ని నిత్యంగా చూడటం బట్టే మీకు వచ్చిన ట్రబుల్. అహంకారము నిత్యం కాదు, అహంకారం సత్యమేది కాదు, వాళ్ళ బుద్ధి సత్యము, వాళ్ళ మనసు సత్యము ఏది కాదు. కాబట్టి నిలవలేదు. ఇప్పుడు మీరు అహంకారం లేకపోతే, వాళ్ళు లేకపోతే, ఇద్దరు కలిపి చేస్తే ఇద్దరు కలిపి బెలూన్లు కాబట్టి ఇద్దరు గాడిపోతే ఇద్దరు పడిపోతారు. ఇవన్నీ అనవసరమైనవి. కాబట్టి సాక్షిని నిలబడాలి. అర్థమైందా? అది మీకు అది లేకపోయేటప్పటికి అర్థం కాకపోయేటప్పటికి మీరు అహంకారంతో రెచ్చిపోతున్నారు కాబట్టి నేను ఇద్దరు కలిపి ఆ విధంగా ఎదుర్కొన్నారు. ఇద్దరికి గుడిసి పెట్టి గుచ్చితే ఇద్దరు పోతారు చెప్పండి. అది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా సరే మీరు సాక్షిగా నిలబడినప్పుడు అవన్నీ అల్పమైన విషయాలు అయిపోతాయి. ఏవి మీకు అంటారు. జరా హీరో అంటే సాక్షి, నిత్యమైన హీరో. అహంకారి ఏం కాదు. అది ఎప్పుడే పోయేది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా విదిత విదితాభ్యామన్య బ్రహ్మ ఇది ఆగమ వాక్యార్థ ఏం పరిశుద్ధ ఏం ఉపసమర్థమవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇస్తారు లాస్ట్ విదిత విదితాభ్యామన్య బ్రహ్మ ఇది ఆగమ వాక్యార్థ. అందుకనే ఎవరైనా తత్వం తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎవరు గొడవ చేసినా సరే ఏమి మాట్లాడరు, ఏమి రెచ్చిపోరు, ఏమి ఉంటారు. నువ్వే పోతావు బాలన్నట్టు. అందుకని ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా సరే మీరైనా అనే వాళ్ళని బట్టి మీ అంతఃకరణం మీరు రెచ్చగొట్టుకుంటే, మీ పొయ్యి మీరు మంటేసుకుంటే ఎవరు మండిపోయేది? మనమే. వాళ్ళ పొయ్యి వాళ్ళు మంటేసుకుంటే వాళ్ళు మండిపోతారు. అలాగే మనం పోయి మంట పెట్టుకోకుండా మనం సాక్షిగా నిలబడ్డాం అనుకోండి, మండిపోయేది ఎవరు? వాళ్ళే. మీకేంటి? కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు ఎవరైనా సరే పైకే ఆ విధంగా మిగతాలు నిలబెట్టినట్టు అనిపిస్తారు కానీ లోపల మాత్రం అంతఃకరణం క్షణకాలం కూడా ఊరికే ఉంటుందో. అర్థమైందా? రెచ్చగొట్టేస్తుంటుంది. అర్థమైందా? అందుకని ప్రతి ఒక్కరికి కూడా అంతఃకరణము అహంభావంతో రెచ్చగొట్టి అవన్నీ కూడా లేనిపోని వికారాలన్నీ కలగజేస్తుంది. కాబట్టి వాడికి స్థిమితంగా మాత్రం ఉంటుంది కదా, అహంకారం చేస్తుంది అట్లా. కాబట్టి ఏది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఇక్కడ ఏమి పోయేది, ఏమి నాశనం అయిపోయేది ఏమి లేదు ప్రపంచంలో. ఎవరు అంతఃకరణాన్ని రెచ్చగొట్టుకుంటారో, అహంకారాన్ని రెచ్చగొట్టుకుంటారో వాళ్ళే పోతారు. విదిత అవిదితాభ్యామన్య బ్రహ్మ ఇది ఆగమ వాక్యార్థ అనుభవారూఢ.
విదిత అవిదితాలకి అన్యంగా ఉన్నది బ్రహ్మము అనేటువంటిది బ్రహ్మ విద్యా సంప్రదాయ ఉపదేశ పరంపరగా వచ్చేది కాబట్టి ఇదొక్కటే అనుభవం మీద నిలబెట్టారు. అనుభవారూఢ బోధ, అనుభవారూఢ ఉపదేశం అంటే ఇదే, అనుభవం మీద నిలబెట్టేసేది, అనుభవంగా నిలబెట్టేసే బోధ ఇదే. ఏది విదితము కాదు అవిదితము కాదు అనేటువంటిది అన్యత్ బ్రహ్మ అనేటువంటి ఉపదేశమే కరెక్ట్ ఉపదేశం. అనుభవానికి తీసుకొచ్చేది ఒక్కటే, ఇంకేది కాదు. అర్థమైందా? అందుకనే ఎవరైనా వేదాంతం దగ్గర నిలబడేంత వరకే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఒక్కసారి నిలబడిన తర్వాత ఎంత ఈ రకమైనటువంటి స్పష్టత, ఈ రకమైనటువంటి సమస్యల యొక్క నివారణ సొల్యూషన్ ఎక్కడా చూడలేదు అని అలాగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. అర్థమైందా? ఇక నోటితో చెప్పుకునేటువంటిది కాదు ఆ తృప్తి, జ్ఞాన తృప్తి. జ్ఞానేన తృప్త జ్ఞాన తృప్త అట్లా పడి ఉంటారు. ఇక్కడ నాకు మనసు నిండింది, మనసు నిండింది అని నింటారు. జ్ఞానేన తృప్త అలంప్రత్యం వచ్చేసి చాలు, ఇంకెక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఈ విజ్ఞానం మాత్రంగా నేను ఉండిపోతా అని అర్థం ఉంటారు. ఇంకెక్కడ కలగదిట్టాలా అన్ని చోట్ల మీకు అంతఃకరణము అతృప్తి చెందే ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, ఇక చేసేది ఏమి ఉండదే. విదితము కాదు అవిదితము కాదు అని చెప్పగానే అన్యత్ బ్రహ్మ అనగానే అది అనుభవారూఢమైన బోధ. కాబట్టి అనుభవారూఢ భవిష్యతి అవుతుంది. సర్వ ప్రత్యయ సాక్షిత్వేన ఆత్మనః ఇది అభిప్రాయ, ఆత్మదర్శన ఇది అభిప్రాయ. సర్వ ప్రత్యయాలకు సాక్షి స్వరూపంగా ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది కలిగిస్తారు. అన్ని ప్రత్యయాలకు సాక్షిగా చెప్పారు. అన్ని ప్రత్యయాలకి ఏం కాను సాక్షిగానున్నాము. ఒకవేళ మీరు అప్పుడప్పుడు ఏమిటి స్వామి మీరు అంటున్నారు కానీ సాక్షిగా అని మళ్ళా నేను ఒక్కసారి అట్లా కలిసిపోయినట్టుగా ఉన్నానే అన్నారు. తత్సాక్షి అంటారు వీళ్ళు. దానికి కూడా నువ్వు సాక్షి కలిసిపోయినా కూడా సాక్షి సరేనా, కలిసిపోయినా కూడా. అప్పుడప్పుడు నేను ఆ విధంగా అయిపోతున్నాను స్వామి అన్నారు అనుకోండి, అయిపోతున్నాను మీకు ఎలా తెలుసు? సాక్షిగా ఉన్నా. అర్థమైందా? అందుకనే ఎవరైనా సరే నేను వివేకం చేస్తున్నానండి, వివేకం చేస్తుండే మూమెంట్ లో కూడా నాకు మనసులో ఒక రకమైన బాధ కనిపిస్తుంది స్వామి అన్నారు అనుకోండి, ఎక్కడన్నావు నువ్వు? ఇంకోసారి చెప్పు. డిస్ప్లే చేస్తున్నా, మనసులో అన్నావు కదా, సాక్షిలో అనలేదు కదా. సాక్షి మనసులో అన్నావు కదా, మనసులో అన్నప్పుడు నువ్వు ఎవరుగా ఉన్నావు? స్వామి నాకు అప్పుడప్పుడు మా ఆవిడతో, మా ఆయనతో, మా అత్తతో, మా అత్తతో గొడవగా ఉంటుందండి. ఇప్పుడు సాక్షితో గొడవ ఉన్నావా? అత్తతో, మావతో, వాళ్ళతో ఉన్నావా? ఎవరితో ఉన్నావు? సాక్షితో అని చెప్పావా? ఆత్మతో నాకు బాధగా ఉందన్నావా? అప్పో ఇప్పుడు కూడా సాక్షి పో. అప్పుడప్పుడు నాకు భయంగా ఉంటుంది స్వామి. భయం సాక్ష్యం లేకపోతే భయం అంతఃకరణ ధర్మమా? అది ఎప్పుడు ఉంటుందా? అప్పుడప్పుడు వస్తుందా? మొదటి సాక్షిగా ఉన్నావు దాపో. అప్పటికప్పుడే ఒకటే టాబ్లెట్, ఒకటే మందు, ఒకటే ప్రిస్క్రిప్షన్, ఎప్పుడు వీళ్ళ వేరేదేం ఉండదు. సత్సాక్షి సదాత్మ సదృష్టు. ఇదేంటండి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, మీరు సాక్షి అంటున్నారే, మరి ఇంకేమని చెప్పాలి? ఇదే కరెక్ట్, అదంతా అబద్ధం నువ్వు చెప్పిందంతా. ఎందుకు ఒకే రకంగా నువ్వు చెప్పలా, నేనే ఒక రకంగా చెప్పా. ఎప్పుడు ఒక రకంగా చెప్పింది ఎవరా? నేనే. నువ్వు ఒక రకంగా చెప్పలా. ప్రాణం అంటావు, దేహం అంటావు, ఇంద్రియాలు అంటావు, అత్త అంటావు, మామ అంటావు, కోళ్ళు అంటావు, ఎన్ని చెప్పావు? గందరగోళమా? నేను ఒకటే చెప్పాను, సత్సాక్షి. నా బాధ ఏకం.
నీ బాధ రకరకాల అనేక. అది దృష్టే ద్రష్ట, కృతే శ్రోత, మతే మంత్ర, విజ్ఞాతే విజ్ఞాత, ఇది శృత్యంతరం. చూసారా, దృష్టే ద్రష్ట. చూసారా, నువ్వు దృష్టికి ద్రష్టగా ఉన్నాడు, సాక్షిగా దృష్టికి ద్రష్ట. కృతే శ్రోత, శ్రవణానికే శ్రోతగా ఉన్నాడు సాక్షి. మతే మంత, చూసారా, మతికే ఆయన మంతగా ఉన్నాడు, తెలుసుకునేవాడుగా ఉన్నాడు సాక్షి, సత్సాక్షి. విజ్ఞాతే విజ్ఞాత, విజ్ఞానానికే విజ్ఞాతగా ఉన్నాడు, బుద్ధి యొక్క విజ్ఞానానికే విజ్ఞాతగా ఉన్నాడు సత్సాక్షి. ఊరికే చెప్పిన మాట కాదు, స్తోత్రస్య స్తోత్రం మనసో మనోయతన్ సత్సాక్షి. సదాత్మ సస్వరూప సదృక్కో. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా తెలియదు, ఎవరో ఒకరు వేదాంతానికి ఎవరైనా రాలేదు అనుకోండి, శ్రవణానికి రాలేదు అనుకోండి, ఒక విద్యార్థి ఒకరోజు వస్తాడు, ఒకరోజు రాడు, గురువు గారి మీద కోపం చేసుకొని వెళ్ళిపోతుంటాడు అన్నారు అనుకోండి. అప్పుడు ఆ యొక్క బోధించే ఆ యొక్క గురువు గారు ఏమనుకుంటాడు, ఎలాగైనా ఇక్కడే కావాలి, సాయంత్రం అంతా అన్ని చోట్ల తిరిగి గడ్డ మీదకి రావాలి పడుకునేదానికి. అలాగే చివరికి ఈ జ్ఞానం మీదకి వస్తాడు, బాగుపడతాడు, లేకపోతే పోతాడు. మనకెందుకు వచ్చిన గొడవ, పోతే పోతాడు, నీకెందుకయ్యా. చివరికి ఎక్కడికి రావాలి, అంధకరణలో అన్ని రకాల జబ్బులు పెట్టుకోండి, నాకేం లేదు అనలేడుగా ఎవరైనా తెలుగులో చెప్పి అనుకోండి, ఎవరైనా అసలు నేను డాక్టర్ దగ్గర పోనండి అంతేనా. తెలుగులో చెప్పంటే పరిగెత్తాను డాక్టర్ దగ్గర. చాలా మనసులో బాధ అంటే ఆ యొక్క గురువు దగ్గరికి రాకపోయినా సరే మనసు బోల్డ్ ఉపశమనాలు చేస్తుంటాడు. మనసులో గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవల కోసం నేను పోలేరమ్మకు మొక్కాను, కాళికాదేవికి మొక్కాను, అష్టలక్ష్మికి మొక్కాను, ఆది దైవానికి మొక్కాను, అది మొక్కాను, ఇది మొక్కాను అని ముక్కోటి దేవతలు అయిపోయిన తర్వాత చివరికి గురువు చేరిపోతాడు. ఇది అప్పుడే వినుకో ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అవన్నీ చెట్లు ఎక్కువైనాయి, తిరిగి 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 కదా. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి తిరిగి 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 బొక్క దిక్కుపోయాడు. తిరగకుండా జ్ఞానం పెట్టుకున్నాడు కదా, ఆయనకి పొట్ట వచ్చేది. పొట్ట అయితే పొట్ట కాదు, పొట్టంత జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. వినాయకుడికి ఎంత జ్ఞానం ఉంది, పొట్ట ఉంది, అంత జ్ఞానం ఉంది. వాడికేమో పక్కకి ఎక్కువ తిరిగి తిరిగి తిరిగి. వీడికి ఉపాయమో వాడికి అపాయము. అర్థమైందా? మనకి బయటికి ఏమో అలా చూపిస్తుంటారు, అర్థమైందా? అర్థం అదే, చూసేదానికి ఇలా ఉన్నాడు కానీ వీడి దగ్గర పొట్టంతో ఉండే జ్ఞానం ఉంది, పొట్ట నిండా జ్ఞానమే. వానికి రాని దృష్టి, అన్ని తిరుగుతాము. ఈ నిమిషాల్లో కనుక్కున్నాడు విషయాన్ని, కోరుకొని కూర్చున్నాడు. అందుకని ఆ పేరు వాడికి ఇచ్చారు. ఏం పేరు? గణాలకే అధిపతి పోవాలనుకోండి, అంటే గురువు అని అర్థం. ఈ గణాలు బ్రహ్మ మొదలుకొని విపరీత పర్యంతమైనటువంటి జనకోటి ఉన్నారు కదా గణాలు, అందరికి నువ్వే బుద్ధి చెప్పాల్సిన వాడి. చూసారా, అది బాగా గుర్తు తీసుకోవాలి. దృష్టే ద్రష్ట, దృష్టికే ద్రష్ట, శృతే శ్రోత, మతే మంత, విజ్ఞాతే విజ్ఞాత. ఇది బృహదారణికం. ఇది బృహదారణిక స్థితిలో కూడా చూపించాలి. ఇది శృత్యంతరం అని చెప్పేసి ఇది నెక్స్ట్ క్లాస్ లో ఇది మనం చెప్పుకోవాలి. ఓం సహనా భవతు.